హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మనం ఈ రోజు అయితే మకరోనియా బిషమిల్ చేద్దామండి. మకరోనియా బిషమిల్ అంటే చాలా రకాలుగా చేసుకుంటారండి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు. వాటిలో వేసే మట్టికి వేరువేరుగా ఉంటాయి. పేరు ఒక్కలానే ఉంటుంది, వేరువేరుగా ఉంటాయి. చూడండి, ఇదైతే జిబిన్ మొజరెల్లా, జిబిన్ పైన వేస్తారండి, మకరోని పైన. అదైతే జిబ్దా, మకరోనియా, జిబిన్ స్లైస్. జిబిన్ గ్లాస్ వేసుకుంటారండి, జిబిన్ గ్లాస్ లేదని నేను జిబిన్ స్లైస్ వేసుకుంటున్నాను. ఇదైతే గేమారో, ఇదైతే యాలకుల పొడి అండి, ఇదైతే మిరియాల పొడి, ఇదైతే మయోనీస్ అండి. చూడండి, ఏట మాసం ఖైమా అయితే ఇది. ఇవన్నీ వేస్తున్నాను నేను. జైతూన్ కూడా వేస్తాను. జిబ్దా అంటే అది నెయ్యితో సమానం. వాటితో పాటు జైతూన్ కూడా వేస్తాను. ఉల్లిపాయలండి ఇవి. ఇదైతే తహీను, మిల్క్ కూడా వేస్తానండి. చూడండి, పాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మకరోనియాకి కావాల్సినవండి. చూడండి, ఇవన్నీ కావాల్సినవి మకరోనియాకి. మనమైతే ముందుగా అయితే మటన్ అయితే వేగించుకుందామండి. ఇలా అయితే మనం వేగించుకుందాము, వాటర్ లేకోకుండా. మనం ఇలాగే వాటర్ వేయకోకుండా ఏమేయకుండా ఉన్న వాటర్ వచ్చేస్తాయి వాటిలో నుంచి. తర్వాత అయితే మనం వాటర్ లేకుండా వేగించేసుకోవాలి. మొత్తం అంతా వేగించేసుకున్నాక మనం ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి. తర్వాత నేనైతే సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్, మిరియాల పొడి వేస్తాను. చూడండి, ఇప్పుడైతే నేను మిరియాల పొడి వేస్తున్నాను. చూడండి, బాగా ఏగిపోయింది కదా. చూడండి, మిరియాల పొడి అయితే వేస్తున్నాను. మనము ఒక సెన్సాడ్ అయితే మిరియాల పొడి వేస్తున్నాము. మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. వాటర్ అయితే వేస్తున్నాను నేను. వాటర్ అయితే మనం మకరోనియాలో వేసుకోవడానికండి టేస్ట్ బాగుంటుంది. మకరోనియా ఉడకబెడుతున్నాను చూడండి. మకరోని అయితే మనం ఇలా అయితే ఉడకబెట్టుకోవాలి. తర్వాత అయితే నేను మటన్లో వాటర్ తీస్తాను. వాటర్ అంతా నేను ఈ మకరోనియాలో అయితే వేసేస్తానండి. ఉడికిపోయాక మకరోనియా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మటన్ టేస్ట్ ఉంటుంది మకరోనియాలో. వాటర్ కింద అయిపోయినాయండి, నేనైతే మళ్ళీ వేస్తున్నాను. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, వాటర్ అయితే ఇలాగైతే తీసేసాను. ఇప్పుడైతే జిబ్దా అయితే వేస్తున్నాను. చూడండి, ఇదైతే జిబ్దా అంటారు, మనకైతే బటర్ అంటారు. నెయ్యితో సమానం అండి. ఇది టేస్ట్ బాగుంటుంది. ఇదైతే జైతూన్ కూడా వేస్తున్నాను. జిబ్దా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం తహీని వేసుకొని మనం వేగించుకోవాలండి. తహీన్ చూడండి, తహీన్ అయితే వేస్తున్నాను నేను. బిషమిల్గా అయితేని బిషమిల్ చాలా రకాలుగా చేసుకోవచ్చండి. క్రీమ్ వేసి చేసుకోవచ్చు. ప్రతిసారి నేను క్రీమ్ వేసి చేస్తాను కదా, ఇదైతే క్రీమ్ వేయలేదు, మామూలుగా అయితే నేను చేస్తున్నాను. చూడండి, తహీన్ ఒకటే వేసాను. తర్వాత అయితే ఇవన్నీ వేసుకున్నాను నేను. చూడండి, మనం అయితే అది ఆయిల్ వేసాం కదా, జైతూను, జిబ్దా వేసాం కదా, ఈ రెండు వేసి తహీన్ అయితే నేను వేగించుతున్నాను. చూడండి, ఇలా వేగించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. గేమార్ వేస్తున్నానండి. ఒక ప్యాకెట్ అయితే నేను గేమార్ వేస్తున్నాను. చూడండి, మిల్క్ కూడా వేసాను. పాలు మనకు తగినన్ని పాలు వేసుకోవాలి. మనకి క్రీమ్ ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అంతకి మనం మిల్క్ వేసుకోవాలి. జిబిన్ స్లైస్ కూడా వేసాను. చూడండి, నేనైతే జిబిన్ గ్లాస్ లేదు, అందుకని జిబిన్ స్లైస్ వేసాను. ఇదైతే మయోనీస్. జిబిన్ గ్లాస్ ఉంటే జిబిన్ గ్లాస్ వేసుకోవచ్చు. క్రీము మనం గట్టిగా అవ్వకుండా ఉంటుంది. మనం జిబిన్ గ్లాసు క్రీమ్ వేయలేదండి అస్సలు. నేను మయోనీస్ వేసాను, గేమార్ వేసాను. మిరియాల పొడి అయితే వేస్తున్నాను. చూడండి,
ప్రతి వంటలో ఒకలాగానే కనిపిస్తాయి, కానీ వేరువేరుగా వేస్తూ ఉంటామండి. చూసుకోవాలి మీరు ఏ వంటలో ఏమి వేస్తున్నామో. పేరుకి చూడటానికి ఒక్కలాగానే కనిపిస్తాయి మీకు. ఇవైతే హేల్ అండి. హేల్ అంటే యాలకుల పొడి. పిలిపిలి అస్వద్ అంటే మిరియాల పొడి అండి. పిలిపిలి అస్వద్ అంటారు కువైట్లోని. పెప్పర్ కానీ కూడా అంటారు మనకి. చూడండి ఇలా అయితే చేశాను. చూడండి ఇప్పుడైతే మనం మకరోనీ అయితే ఉడికిపోయిందండి. పక్కన కూడా మకరోనియే పెట్టేశాను. ఉడికిపోయింది చూడండి. ఇలా అయితే ఉడికిపోవాలి మెత్తగాను. ఇప్పుడైతే మనం వడపోసేసుకుని మనం ఒక పెద్ద గిన్నెలో అయితే వేసేసుకుందామండి. చూడండి నేనైతే వడపోస్తాను. వాటర్ అంతా వడపోస్తానండి. ఇదైతే మటన్లో నుంచి తీసాను కదండి వాటర్. నేను ఈ మకరోనియాలు అయితే వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుందండి. తర్వాత అయితే నేను బెసమిల్ చేస్తాను కదా, బెసమిల్ క్రీమ్ కూడా కొంచెం వేస్తున్నాను. మనం బెసమిల్కి రెడీ చేసుకున్నాం కదా మనం సోసులు అన్నీ వేసుకుని. చూడండి ఇలా అయితే మనం చేసుకోవాలి. మొత్తం ఇలా కలిపెట్టుకోవాలి మొత్తం. చూడండి నేనైతే ఇలాగైతే పెద్ద గిన్నెలో అయితే వేస్తాను చూడండి. ఫెరన్లో పెట్టుకోవడానికి అయితే నేను పెద్ద గిన్నెలో వేస్తున్నాను చూడండి. ఫెరన్ ఇది సేనియా ఫెరన్ది ఇది. జిబిన్ కూడా వేసాను మధ్యలో. కింద మకరోనియా పైన మళ్ళీ జిబిన్ కూడా వేసుకోవచ్చండి. చూడండి మటన్ అయితే నేను ఫ్రై చేసేసాను కదా. మటను ఉల్లిపాయలు, మిరియాల పొడి, సాల్ట్ ఇవన్నీ వేసి వేగించేస్తానండి మటను. మనం అయితే ఇలా అయితే వేసుకోవాలి మకరోనియా పైన. జిబిన్ ముజరల్లా ఉంది కదా, మనం పైన వేసుకోవచ్చండి. చూడండి మిగిలిన మకరోనియా అయితే వేసేస్తున్నాను పైన. ఇలా అయితే వేసేసుకోవాలి మనం. మా పిల్లలు అయితే చాలా బాగా తినేస్తారండి. కువైట్ పిల్లలు, వాళ్ళకి చాలా ఇష్టం మకరోనియా బెషమిల్ అంటే. నేనైతే ఫోన్ పట్టుకున్నాను కదా, కనపడట్లేదండి సరిగ్గా నాకు. కింద పోస్తాను కొంచెం. ఫోన్ పట్టుకుని వీడియో తీయడం చాలా కష్టం అండి. ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో నేను ఇవన్నీ చేస్తున్నాను వంట అంతాను. చూడండి క్రీమ్ అంతా వేస్తాను కదా పైన. మనం జిబిన్ ముజరల్లా వేస్తున్నాను. పిజ్జాల మీద వేసుకుంటాం కదండి జిబును. ఇదేనండి ఆ జిబును. చాలా బాగుంటుంది. ప్రతిదీ చేసుకోవచ్చు ఈ జిబున్తోని. పిజ్జాలు, సంబోనాలు అన్నీ చేసుకోవచ్చండి ఈ జిబున్తోని. జిబున్ చాలా ఎక్కువ తింటారు కువైట్ వాళ్ళు. చాలా ఇష్టం వాళ్ళకి. ఇలాంటి క్రీమ్లైనా జిబున్లైనా ఇలాంటి తెల్లగా ఉన్న ఎలా తింటారండి వీళ్ళు. మనమైతే కారంగా ఎర్రగా, మనకైతే ఎర్రగా కనపడాలి, వాళ్ళకైతే తెల్లగా కనపడాలండి. సప్పగా ఉండాలి, వీళ్ళకి తినలేరు. చూడండి నేనైతే ఇలాగైతే రెడీ చేస్తాను ఫ్రెండ్స్. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఓకేనండి. బాయ్ అండి.